హలో ఎవరివన్, వెల్కమ్ టు మిడ్ వికెట్ బ్యాంటర్. మీ అందరికీ తెలుసు ఈరోజు జూలై 30 అంటే సర్ జేమ్స్ మైకెల్ ఆండర్సన్ బర్త్డే, ఏకే ఆల్సో నోన్ ఎస్ జిమ్మీ ఆండర్సన్. సో వీ ఆల్ విష్ హిమ్ హ్యా వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. జిమ్మీ ఆండర్సన్స్ అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే హీ ఈజ్ ది ఓన్లీ బౌలర్ టు టేక్ 50+ వికెట్స్ అగేన్స్ట్ 7 టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్. అంటే ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ అండ్ వెస్టిండీస్. మీరు ఎవరైనా లైఫ్లో ఏం చేయట్లేదు, నాకు ఏజ్ అయిపోతుంది అంటే ఒక్కసారి జిమ్మీ ఆండర్సన్ స్టాట్స్ చూడండి. ఏజ్ పెరుగుతున్నట్లు హీజ్ యావరేజ్ అండ్ హీజ్ వికెట్స్ వేర్ ఇంప్రూవింగ్. సో జనరల్లీ టిపికలీ ఇంగ్లాండ్ బోర్డ్ ఎలా అంటే ఒక ఏజ్ తర్వాత వాళ్ళు ఏజ్డ్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయరనమాట. బట్ ఇన్ జిమ్మీ ఆండర్సన్ కేస్ దే వేర్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ వికెట్లు పెరుగుతుంది, యావరేజ్ తగ్గుతుంది. సో హీ వాజ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్. అది కాక మన టీం గురించి వస్తే 4th టెస్ట్ అమేజింగ్ కమ్బ్యాక్. మనం అసలు మాట్లాడక్కర్లేదు భయ్య, వెరీ గ్రేట్ కమ్బ్యాక్. విల్ సీ వన్ బై వన్. ఫస్ట్ ఓపెనర్స్ కేఎల్ రాహుల్ అమేజింగ్ భయ్య. ఈయన అమేజింగ్ అంటే అమేజింగ్, క్రేజీ పర్ఫార్మెన్స్, సూపర్గా ఆడుతున్నాడు, అసలు డౌటే లేదు. అమేజింగ్ పర్ఫార్మెన్స్. జైస్వాల్కి ఏదో సెకండ్ ఇన్నింగ్స్ శాపం ఉంది భయ్య. ఇప్పటి వరకు ఆడిన 4 ఇన్నింగ్సెస్లో 2 ఇన్నింగ్స్లో ఏమో డక్అవుట్, ఒక ఇన్నింగ్స్ ఏమో 4, ఒక ఇన్నింగ్స్ మాత్రమే 28. హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సెకండ్ ఇన్నింగ్స్ కర్స్. అది కాకుండా నెంబర్ 3 సాయి సుదర్శన్ భయ్య. నెంబర్ 3 అనే స్పాట్ మన ఇండియన్ టీంలో ద్రావిడ్, పుజారా అలాంటి లెజెండ్స్ ఆడిన స్పాట్. ఆ స్పాట్ని వీళ్ళు సాయి సుదర్శన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆ రిలక్టెంట్ షాట్ సెకండ్ ఇన్నింగ్స్లో భయ్య మనము 800 to 900 బాల్స్ డిఫెండ్ చేయాల్సి ఉంది. ఒక్కొక్క బ్యాట్స్మెన్ 100 to 150 బాల్స్ డిఫెండ్ చేయాలన్నమాట. సాయి సుదర్శన్ ఏమి సెకండ్ ఇన్నింగ్సే కదా బాగా ఆడలేదు, ఫస్ట్ ఇన్నింగ్స్లో 50 ఉంది కదా అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా క్లీన్గా నోటీస్ చేస్తే జేమీ స్మిత్ ఒక ఈజీ క్యాచ్ డ్రాప్ ఉంది భయ్య. నెక్స్ట్ వచ్చేసి శుభ్మన్ గిల్. నంబర్ 4 స్పాట్ అనేది ఏ టీంలో అయినా బెస్ట్ రన్ గెటర్స్కి ఇస్తారనమాట. లైక్ సచిన్, విరాట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ వీళ్ళకి ఇస్తారనమాట. శుభ్మన్ గిల్ హ్యాస్ టేకెన్ దట్ స్పాట్ అండ్ హీ హ్యాస్ కంప్లీట్గా యూటిలైజ్ చేసినాడు అనమాట. అండ్ హీ ఈజ్ ది టాప్ రన్ స్కోరర్ ఇన్ దిస్ సిరీస్. నెక్స్ట్ వచ్చేసి రిషబ్ పంత్. మీరు అందరూ చూశారు, లెగ్ ఫ్రాక్చర్ అయింది. బట్ హీ హ్యాడ్ గ్రేట్ బ్రేవ్ మూవ్. మళ్ళీ రావడం, ఆడడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర జడేజా, ఏకేఏ సర్ రవీంద్ర జడేజా భయ్య. సర్ ఏంది, హీ ఈజ్ ఇన్ టు ది లెజెండ్స్ లీగ్. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. రవీంద్ర జడేజాకి ఇప్పుడు అందరూ ఇంగ్లాండ్ బ్యాటర్స్ కంటే ఎక్కువ రన్స్ ఉన్నాయి. ఆల్దో జో రూట్వి 2 సెంచరీలు, వాళ్ళు పొగుడుతున్న బెన్ స్టోక్స్ కంటే ఎక్కువ రన్స్ జడేజాకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్ అశ్విన్ని మనం మర్చిపోయేలా చేస్తాడేమో, అంత బాగా పర్ఫెక్ట్గా రీప్లేస్ అయినాడు భయ్య. ఈ ఈజ్ అన్ అమేజింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హిస్ మేడ్ ఇన్ టెస్ట్ 100. దాని తర్వాత వస్తే అవసరమా అన్సిల్ కంబోజ్కి 2వ ఓవర్ ఇవ్వడం అవసరమా? బాల్ ఎరాలో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అనమాట ఇలాంటి లూజ్ ఓవర్కి, అండ్ దే కంప్లీట్లీ యూటిలైజ్డ్ ఇట్. మన ఇండియా కట్టు బానిస సిరాజ్ అసలు ఏమి వర్క్లోడ్ గురించి మాట్లాడు, ఏ పొజిషన్లో బౌలింగ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఆయనని ఎందుకు ఓపెనింగ్ స్పెల్లో కన్సిడర్ చేయట్లేదు? సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కన్సిడర్ చేసినారు. హీ టుక్ 6 వికెట్స్ ఇన్ దట్ టెస్ట్ మ్యాచ్ ఇన్ హిస్ ఫస్ట్ ఇన్నింగ్స్. బట్ తర్వాత ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? 3rd టెస్ట్లో కూడా చేయలేదు, 4th టెస్ట్లో కూడా చేయలేదు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్షుల్ కంబోజ్ చేయొచ్చు. అన్షుల్ కంబోజ్ ఒక ఓవర్లో హిస్ హైయెస్ట్ స్పీడ్ వాజ్ 122. అంటే మిగతా బాల్స్ ఎంత స్లోగా ఉండిందో ఆలోచించండి. సో దేర్ ఆర్ రూమర్స్ దట్ ఆయనకి ఏందో జెట్ ల్యాగ్ ఉంది, హీ వాజ్ టూ టైర్డ్ టు బౌల్ అని. బట్ దోస్ ఆర్ రూమర్స్, క్యాన్ బీ ట్రూ, కెనాట్ బీ ట్రూ. బట్ ఐ ఫీల్ సిరాజ్కి ఓపెనింగ్ స్పెల్ ఇవ్వాలి భయ్య విత్ బుమ్రా. నెక్స్ట్ మనం ఇంగ్లాండ్ టీం చూద్దాం భయ్య. ఇంగ్లాండ్ టీం హ్యావ్ 4 చేంజెస్. బెన్ స్టోక్స్, బ్రెండన్ కార్సన్, జఫ్రా ఆర్చర్, లియామ్ డౌసన్ వీళ్ళు 4 రీప్లేస్ చేసినారు బై జేకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జిమ్మీ ఓవర్టన్. విల్ సీ, చూద్దాం మన వాళ్ళ చేంజ్డ్ టీము, చేంజ్డ్ కెప్టెన్సీతో ఎలా ఆడతాము అని. క్రేజీ పార్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు మనం 4 టాస్లు ఓడిపోయినాం భయ్య. అది ఎందుకు శుభ్మన్ గిల్
టాస్ ఓడిపోతున్నాడో, వాళ్ళు ఫేవరింగ్ కండిషన్స్లో ఎట్లా తీసుకుంటున్నారో, అది ఎందుకు జరుగుతుందో ఏమో తెలియట్లేదు. మీ మైండ్లో ఇండియన్ ప్లేయింగ్ లెవెల్ ఏముందో ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. మీకు ఇలాగే క్రికెట్ అంటే పిచ్ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు